రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కుక్కటిపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మూసాపేటలోని పార్టీ కార్యాలయం హేమదుర్గా భవన్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుక్కటిపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలిచేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. కార్యకర్తలు నాయకులను మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బూత్ లెవెల్ కమిటీల నియామకానికి త్వరలోనే డివిజన్ స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి, మనకి మంచి మెజార్టీ దగ్గర 70% పైన 12,700 పంచాయతీలు ఉంటే దగ్గర 70% అంటే 8-9,000 పంచాయతీలు కూడా మనం గెలుచుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం, మామూలు మాట కాదు. అయితే పరిషత్ ఎలక్షన్స్ కూడా జరగాల్సింది ఉంది. అది మనం పీసీకి 42% అనేది మన పార్టీ విధానం తీసుకున్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు మాటించారు కాబట్టి దాని ప్రకారం మనం బీసీ 42% అనే దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దాన్ని బేస్ చేసుకుని మన ప్రభుత్వ పరంగా మనం చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్ పాస్ చేసి గవర్నర్ గారి ఆమోదం చేత ఈ 42% ఏదైతే మనం అనుకున్నామో అది మీకు పార్లమెంట్ లో కూడా బిల్ కావాలి కాబట్టి పార్లమెంట్ పంపించడం జరిగింది. కృతనిశ్చయంతో ఉన్నారు. సో అది అవుతుంది. కాబట్టి మనం ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయి ఉండాలి. దానికి ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉందాం అనే ఒక ఆలోచనతో, అంతేకాకుండా గాంధీ భవన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా దగ్గర 20,000 నుంచి 40,000 మధ్య దొంగ ఓట్లు ఉన్నాయనేది పార్టీ పూర్తిగా నమ్ముతోంది. నేను చెప్పే మాట ఇది నాది కాదు, గాంధీ భవన్ నుంచి నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అది మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందా ఇంకెక్కడైనా వచ్చిందా నాకు తెలియదు, కానీ నిజంగా స్వచ్ఛంగా నాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ చేసి, అన్న మీ దగ్గర 20 నుంచి 30-40,000 దొంగ ఓటర్లు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇమీడియట్ గా ఓటర్ మ్యాపింగ్ స్టార్ట్ చేయండి అన్న అని చెప్పి గాంధీ భవన్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. అచ్చా, అది నాకు ఐడియా లేదు, తెలియదు నాకు. బహుశా అందరికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సరే, ఏదేమైనా కాబట్టి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మన 15 డివిజన్లు ఉన్నాయి. మనస్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఈసారి 15 మనం గెలుస్తామని ఇది నేను నా కోసం చెప్పే మాట ఇంకోటో కాదు. ప్రభుత్వం అందుంది, ప్రభుత్వంలో ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. అర్థమై ఉంటుంది మీకు. ఏ అవకాశమైనా మనం సద్వినియోగం చేసుకుని, ఎలాగైతే మన జూబ్లీస్ అసెంబ్లీ సెగ్మెంట్ మనం దక్కించుకున్నామో 25-26,000 ఓట్ల మెజారిటీతో, అదే పద్ధతిలో రేపు హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్లు అయినా మనం గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా, ఎందుకంటే లాస్ట్ టైం సిటీలో మనం దెబ్బతిన్నాం.